వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఫ్లాప్లు వచ్చాయి, రేస్లో లేరు, పరాజయం పలకరించింది కదా అని సీన్లో కనబడట్లేదు అనుకుంటున్నారేమో. ఒక్కసారి మేం ఫామ్లోకి వస్తే అదే మ్యాజిక్, అదే సెన్సేషన్ రిపీట్స్ అంటున్నారు కొందరు దర్శకులు. వాళ్ళ ముందు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పాన్ ఇండియా సినిమాతో పలకరించబోతున్నారు. వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్గా ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. అఖండ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ముందు చేసిన స్కంద డిజాస్టర్ అయింది. కానీ దాని తాలూకా ప్రభావం అఖండ 2పై ఏమాత్రం లేదు సరికదా. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తుంది. బోయపాటి కూడా స్కంద షాక్ నుంచి కోలుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా కూడా హరీష్ శంకర్ చేతిలో ఉన్న ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయిపోయింది. కేవలం 30 రోజుల్లోనే షూట్ పూర్తి చేశారు హరీష్. 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఉస్తాద్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకప్పుడు పాత్ బ్రేకింగ్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా మార్క్ చూపించలేకపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయినా అది కూడా పూరి మార్క్ సినిమా అయితే కాదు. ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో డిజాస్టర్ ఇచ్చారు. ప్రస్తుతమైన ఆశలన్నీ విజయ్ సేతుపతి సినిమాపైనే ఉన్నాయి. సెప్టెంబర్ 28న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. మారుతి సైతం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. ఈయన చేతిలో ఉన్న ఆయుధం రాజాసాబ్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతి. జనవరి 9న రానున్నాడు రాజాసాబ్. అలాగే సెన్సిబుల్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల సైతం రవితేజ సినిమాతో కంబ్యాక్ కోసం చూస్తున్నారు. వీళ్లంతా ఫ్లాపుల్లో ఉన్నా అద్దిరిపోయే సినిమాలతో వస్తున్నారు. ఊహించిందే జరిగింది. మొదటి రోజు ఊచకోత కోసి చూపించాడు ఓజస్ గంభీర. పవన్ కళ్యాణ్ దెబ్బకు చాలా చోట్ల రికార్డులు బద్దలైపోయాయి. ఆయన కెరీర్లో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని వసూళ్లను తీసుకొచ్చింది ఓజీ. అన్నిటికీ మించి ఓ రేర్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు గంభీర. మరి అదేంటి? ఇంతకీ ఓజీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వీకెండ్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. లెట్స్ గో. పవన్ కళ్యాణ్ సినిమాలకు 100 కోట్ల ఓపెనింగ్ లేదు. ఆయన సినిమా ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ దాటలేదు. ఇప్పటి వరకు పవన్ కెరీర్లో ఉన్న లోటిది. కానీ ఇకపై ఆ లోటు లేదు. పవన్ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది ఓజీ. తొలి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. బిజినెస్లో సగం ఫస్ట్ డేనే రికవర్ చేసింది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు, ఓవర్సీస్ కూడా పవన్ కంచుకోటగా మారిపోయింది. అక్కడ ఇప్పటికే 4 మిలియన్ క్రాస్ చేసి 5 మిలియన్ వైపు పరుగులు తీస్తోంది ఓజీ. ఇక తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ సృష్టించారు పీకే. వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే దాదాపు 90 కోట్ల షేర్, 150 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఓజీ. 180 కోట్ల లక్ష్యంతో బరిలో దిగిన గంభీర తొలి రోజే సగానికి పైగా వసూలు చేశాడు. దసరా హాలిడేస్ ఉండడం, టాక్ కూడా బాగానే ఉండడం ఓజీకి కలిసొచ్చే విషయం. ఇదే దూకుడు సాగితే వీకెండ్లోపే ఓజీ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తోంది. మరి చూడాలిక ఏం జరగబోతుందో. చూస్తుంటే టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. వచ్చిన సినిమా వచ్చినట్లే బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతుంది. ఇదే ఊపు అక్టోబర్లో కూడా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. క్రేజీ సినిమాలన్నీ అక్టోబర్లోనూ క్యూ కడుతున్నాయి. అందులో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఈసారి అక్టోబర్ ఎలా ఉండబోతుంది? సెప్టెంబర్ నుంచి థియేటర్స్ కళకళ్లాడుతున్నాయి. వచ్చిన సినిమాలన్నీ మంచి వసూళ్లు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్లో అన్నిటికంటే ముందు బాక్సాఫీస్పై దండెత్తడానికి వచ్చేస్తుంది కాంతారా చాప్టర్ 1. డబ్బింగ్ అయినా సరే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 2న విడుదల కానున్నా ముందు రోజే ప్రీమియర్స్ పడబోతున్నాయి. 3 ఏళ్ల కింద వచ్చిన కాంతారా ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కొత్త కాంతారా 100 కోట్లపై కన్నేసింది. ఇక అక్టోబర్ 16న మిత్రమండలితో రాబోతున్నారు ప్రియదర్శి. బన్నీ వాస్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఆ మరుసటి రోజే అక్టోబర్ 17న తెలుసు కదా అంటూ క్యూట్ సినిమాతో రాబోతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా సినిమా టీజర్, పాటలకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక అక్టోబర్ 18న కే ర్యాంప్ అంటూ రఫ్ఫాడించడానికి వచ్చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. గత దివాళీకి కా సినిమాతో రచ్చ చేసిన ఈ హీరో ఈసారి ర్యాంప్ ఆడిస్తానంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూడ్ అక్టోబర్ 17నే రానుంది. అలాగే అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కానుంది. నాని దర్శకులకే బ్రేక్ వస్తుందా?
బ్రేక్ అంటే మీరు అనుకుంటున్న కెరియర్ బ్రేక్ కాదండే, గ్యాప్. ఎందుకో తెలియదు కానీ నానితో సినిమా చేసిన తర్వాత దర్శకులకు తెలియకుండానే 3-4 ఏళ్ల గ్యాప్ వచ్చేస్తుంది. ఆఫర్స్ లేవని కాదు, ఉన్నాయి, బట్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. అదేంటో మరి హిట్ కొట్టి ఈ గ్యాప్, దీనిపై ఓ లిక్కేద్దాం. లెట్స్ గో. నాని సినిమా అంటే హిట్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అయితే ఆయనతో పనిచేసిన దర్శకులు మాత్రం తెలియకుండానే బ్రేక్ తీసుకుంటున్నారు. కావాలంటే చూడండి, హాయ్ నాన్నతో హిట్ కొట్టిన శౌర్య తన రెండో సినిమా ఇప్పటికీ ప్రకటించలేదు. రామ్ చరణ్తో సినిమా అన్నారు కానీ కన్ఫర్మ్ కాలేదు. 2 ఏళ్లుగా వెయిటింగ్లోనే ఉన్నారు శౌర్య. హాయ్ నాన్నలో ఎమోషన్ అద్భుతంగా పండించిన శౌర్య సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు. సరిపోదా శనివారం వచ్చి ఏడాది అవుతున్నా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు వివేకాత్రేయ. ఆ మధ్య రజనీకాంత్కు కథ చెప్పినా వర్కౌట్ అవ్వలేదు. ఇక రాహుల్ సంక్రిత్యన్ సైతం శ్యామ్ సింగరాయ్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఈ మధ్యే విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ చేశారు. ఎవరి వరకో ఎందుకు, నానితో ప్రస్తుతం సినిమా చేస్తున్న శ్రీకాంత్ ఓదెలకు సైతం గ్యాప్ తప్పట్లేదు. 2023 సమ్మర్లో దసరాతో వచ్చిన ఈయన 2026 మార్చి 26కి ప్యారడైజ్తో రానున్నారు. అంటే 3 ఏళ్ల గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ సుజిత్తో సినిమా చేయబోతున్నారు నేచురల్ స్టార్. ఈయన 10 ఏళ్లలో చేసింది రన్ రాజా రన్, సాహో, ఓజీ మాత్రమే. కోట్లు ఖర్చు పెడుతున్నారు, ప్రపంచం నలుమూలాలకు వెళ్లి చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలతోనే సినిమాలకు కావాల్సినంత హైప్ తెస్తున్నారు. తీరా థియేటర్స్కు వెళ్ళాక చూస్తే మాత్రం ఆ పాటలు సినిమాలో కనిపించట్లేదు. కథకు అడ్డుపడుతున్నాయంటూ పాటల్ని నరికేస్తున్నారు నిర్మాతలు. తాజాగా మరో సాంగ్ ఇలాగే మిస్సింగ్. మరి ఆ పాటలేంటో చూద్దామా? పాటలో వైబ్ బాగానే ఉంది, కానీ సినిమాలో ఈ పాట లేదు. మిరాయి ప్రమోషన్ కోసం ముందుగా వాడుకున్నది ఈ పాటనే. ఈ సాంగ్తోనే హైప్ బాగా పెరిగింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే వైబ్ సాంగ్ లేదు. కార్తిక్ ఘటంనేని రాసుకున్న కథలో ఈ పాటకు ప్లేస్ లేదు. ఫ్లో దెబ్బతింటుందని పక్కన పెట్టేశారు. కింగ్డమ్లో హృదయం లోపల పాటది ఇదే పరిస్థితి. శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో హృదయం లోపల పాటను షూట్ చేశారు మేకర్స్. విడుదలకు 1 నెల రోజుల ముందే వీడియో సాంగ్ ఇచ్చేశారు. అనిరుద్ధ్ ట్యూన్ అద్దిరిపోయింది. కానీ సినిమాలో ఈ పాట లేదు. గేమ్ చేంజర్ సినిమాలో నానా హైరానా పాట కూడా టెక్నికల్ సమస్యతో లేదు. ఈ పాట కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు శంకర్. పాట కోసమే 10 కోట్ల వరకు ఖర్చు చేశారు. గతేడాది దేవరలో దావూదీ పాట సైతం సినిమాలో లేదు. కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటను వాడుకున్నారు కొరటాల శివ. మిరాయిలోనే నిధి అగర్వాల్తో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారు మేకర్స్. కానీ లెంత్ ఎక్కువైందని ఈ పాటను తీసేశారు. తాజాగా విడుదలైన ఓజీలో నేహా శెట్టితో ఓ పాట తీసి పక్కన పెట్టేశారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఎడిట్ టేబుల్ పైనే ఎగిరిపోతున్నాయి ఈ పాటలన్నీ. మేం ప్రమోషన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం, 200 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ లెక్కలు చెబుతున్నారు ఈ రోజుల్లో నిర్మాతలు. కానీ పైసా ఖర్చు లేకుండా కొన్ని సినిమాలకు అదిరిపోయే ప్రమోషన్ జరుగుతుంది. పైగా ట్రెండింగ్లోనూ ఉంటున్నాయి. మరి ముఖ్యంగా ఓ హీరో ఈ ప్రమోషన్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాల లిస్టులో ప్రమోషన్ పరంగా అందరికంటే 2 అడుగులు ముందే ఉన్న సినిమా అనగనగా ఒకరాజు. ఈ చిత్ర ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకోవడం కాదు, చేసుకుంటున్నారు హీరో నవీన్ పొలిశెట్టి. నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా తన మార్కు ప్రమోషన్స్తో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతున్నారు ఈ హీరో. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం ఎలాగైతే అనిల్ రావిపూడి తన మార్కు ప్రమోషన్స్ చేసి సంక్రాంతికి తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారో ఇప్పుడు నవీన్ కూడా ఇదే చేస్తున్నారు. విడుదలకు 3 నెళ్ల ముందే టీజర్ విడుదల చేశారు. తాజాగా మీనాక్షి చౌదరితో చేయించిన ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. జాతిరత్నాలు తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో నటించారు నవీన్. కాకపోతే అనుష్క కారణంగా ఈయనకు కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో అనగనగా ఒకరాజుపై ఫోకస్ చేశారు ఈ హీరో. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారి దర్శకుడు. జనవరి 14న రానుంది ఈ చిత్రం. మరి ఈ ప్రమోషన్స్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బాయ్.